అందరికీ నమస్కారం. జనసేన టీడీపీ వాళ్ళందరికీ నమస్తే. ఓకే, బీజేపీకి కూడా మీరందరూ అంటున్నారు వైసీపీ వాళ్ళు ఏదో ప్రలోభ పెట్టి నన్ను ఇలా పంపించి నిజమే అది. కానీ నన్ను ఎవ్వరు ఎటువంటి ప్రొవోక్ చేసి పంపించారు. ఇది నిజంగా నాకు జరిగిన అన్యాయం. అవును, 5 మాటల వైసీపీ అనే ముందు శ్రీధర్ గారు డైరెక్ట్ ఎమ్మెల్యే కాదు, తెలుసు. అతను ముఖవారిపల్లి సర్పంచ్, అది ప్రపంచంలో తెలుసు, పార్టీ నుంచి కోయిట్లో వాళ్ళు కూడా తెలుసు. 3 years సర్పంచ్ గా చేసి రిజైన్ చేసి ఇప్పటికీ అతనే సర్పంచ్, ఉప సర్పంచ్ గారి చేతిలో ఉంది. ఇతను సర్పంచ్ వైసీపీ పార్టీ నుంచి. అవును. సో చెప్పాలనుకుంటే నేను కూడా అతనేదో వైసీపీ నుంచి జనసేనకి వచ్చాడు ఇలాంటివి కూడా నేను చెప్పచ్చు. కానీ ఇక్కడ జరిగిన అన్యాయం ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య జరిగింది, పార్టీకి సంబంధం లేదు. ఇప్పుడు ఒక అతను ఐటీ ఎంప్లాయ్ అని పిలుస్తాం, అతను ఆక్యుపేషన్ అది రిప్రజెంట్ చేసింది, అది అతని అఫిడవిట్ లోనే ఉంది. అందుకనేసి మేము జనసేన పార్టీ అని పలకాల్సి వచ్చింది తప్ప ఇఫ్ హీఈస్ అన్ ఐటీ ఎంప్లాయ్, వర్కర్ ఆర్ సంథింగ్ మేము అదే పెట్టి పిలుస్తాం. ఇప్పుడు వీణ అంటే రైల్వే కోడూరులో పనిచేసే అమ్మాయి, గ్రామ పంచాయతీ. నేను కూడా పంచాయత్ ఆఫీస్ తరపు నుంచే కదా, మా మినిస్టర్ కూడా పవన్ కళ్యాణ్ గారే కదా. సో నన్ను ఏ పార్టీ ప్రలోభ పెట్టి ఈ పని చెయ్యి అనేసి పంపించలేదు. మీకు ఎంక్వైరీలోనే కొద్ది రోజుల్లో తేలుతుంది. మీడియా గురించి వస్తే నిన్న చాలా కామెడీ చేశారు. ప్రెస్ మీట్ లో మేము కొన్ని క్లారిఫికేషన్స్ ఇద్దాము అని చెప్పేసి వాళ్ళ సూటిపోటి మాటలతో, కామెడీ డైలాగ్స్ తో అమ్మాయితో మాట్లాడుతున్నామని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కామెడీ చేశారు, వెటకారం చేశారు, ఐరానిక్ గా మాట్లాడారు. అవును, నువ్వు జబర్దస్త్ మీడియా ప్రెస్ ఇదంతా చాలా కొత్త. నాకు అన్యాయం జరిగింది, ఏ విధంగానో న్యాయం జరగట్లేదు అని చెప్పేసి నేను మీడియా ముందుకు వచ్చాను. దీంట్లో మీరంతా డిస్క్రిమినేట్ చేయడానికి లేదు కాబట్టి నేను దీని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. అండ్ తాతంశెట్టి నాగేంద్ర గారు అన్నారు 2012 నుంచి నా బయోడేటా తీసి ఎవరెవరో అబ్బాయిల పేర్లు చెప్పి మాట్లాడుతున్నారు. అతను కొంచెం క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళు ఫ్రెండ్సా, అఫైర్సా, బాయ్ ఫ్రెండ్సా అనేది క్లారిటీ ఇవ్వాలి, విత్ ప్రూఫ్. జస్ట్ పేర్లు చెప్తే మేము అట్లా ఊరుకోం కదా, నేను అట్లా ఊరుకోను కదా. నా మీద ఎవరైనా అట్లా అంటే నాకు ఇది జరిగింది అని చెప్పేసి నేను ప్రూఫ్స్ తో చెప్తున్నాను. ఆయన ఇలా జరిగింది అని చెప్పేసి ప్రూఫ్స్ తో చెప్పండి. జస్ట్ పేర్లు చెప్తే ఒక పేరుతో 100 మంది ఉంటారు. ప్రూఫ్స్ కావాలి కదా, నాకు అఫైర్స్ ఉన్నాయని చెప్పేసి 1000 మంది ఉంటారు. పోనీ టీమ్కే సబ్మిట్ చేయండి, ఐ రిక్వెస్ట్. ఇంకొకటి 25 కోట్లు అడిగాను అనేసి అంటున్నారు. అసలు ఆ వాయిస్ నాది కాదు, నేను అందుకే స్టన్ అయ్యాను. మీరేదో 29 సెకండ్స్ ఉంది ఆ వీడియో, 29 సెకండ్స్ వీడియోని నాకు చూపించి ఇది మీ వాయిస్ అంటే నేను ఒప్పుకోను, నా వాయిస్ కానిది నేను ఒప్పుకోను. ఒకటి వాయిస్ ఎవరితో మాట్లాడా, ఒకవేళ నేను నిజంగా మాట్లాడుంటే ప్రూవ్ చేయాల్సిన వాళ్ళు ఎలా ప్రూవ్ చేయాలంటే ఆ వాయిస్ ఫుల్ ఆడియో పెట్టండి. జస్ట్ 29 సెకండ్స్ అంటే నేను ఎవరితో మాట్లాడినట్టు, ఏమని మాట్లాడినట్టు నువ్వే చెప్పాలి. నేను ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర గారిది ఫుల్ ఆడియో పెట్టాను, మీరు కూడా చేయండి. అలా ధైర్యం చేయకపోతే ఇలాంటి చీప్ ట్రిక్స్ అండ్ నన్ను ఇంతమంది క్వశ్చన్ చేస్తున్నారు, ఇంతమంది విమర్శిస్తున్నారు. క్వశ్చన్ మీడియా వాళ్ళగా మీరు ఎమ్మెల్యే గారిని కూడా అడగండి, ఆ ప్రయత్నం మీరు ఎందుకు చేయడం లేదు? ఇప్పుడు నాకు ఇది బాధ అని చెప్పేసి నేను ఒకరి పేరు చెప్తే ఇది నిజమా కాదా అని చెప్పి క్లారిటీ తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది కదా. బాధ్యత నేనేమో రెచ్చిపోయి మాట్లాడి ఎమోషనల్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి అలా మాట్లాడితే ఇది బరితెగించింది, కామ్ గా మాట్లాడుతుంటేనేమో ప్లాన్ ప్రకారంగా మాట్లాడుతుంది అనేసి అంటున్నాను. నేను ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అన్ని ఎంక్వైరీలో తెలుస్తాయి, ఒక 2-3 days లో అన్ని ఎంక్వైరీస్ కి వాట్ ఎవర్ ద టైప్ ఆఫ్ ఎంక్వైరీ ఇట్ మే బి నేను కోఆపరేటివ్ గా ఉన్నానండి. నువ్వు అందరికి